దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఏ బ్లెస్డ్ మండే. ఈ ఉదయకాలాన దేవుని మాటను ఒకసారి మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఈరోజు అని చెప్పినట్టు చూసినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపడు అంటున్నాడు. మీ దోషములు, మీ పాపములు అంటున్నాడు. దేవుడు మనం చేసే ప్రార్థన కావచ్చు, మనం చేసే విన్నపము కావచ్చు, మనం చేసే విజ్ఞాపనలు కావచ్చు, ఆయన వింటాడు. అదే సమయంలో మనం పాపం చేస్తే చూస్తాడు. ఆయన వింటాడు, చూస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తూ పాపం చేస్తే దేవుడు ఆలకించను అని చెప్పి ఈ ఉదయకాలాన దేవుడు చెప్తున్న మాటగా, ఆలకించను నేను. నువ్వు పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, తాగుతూ, మోసం చేస్తూ, ఇతరులని వంచన చేస్తూ చెయ్యరాని పనులు దేవుడు వద్దు, కాదు, లేదు అన్న వాటిని నువ్వు వాటి వెనక వెళ్ళి వాటిని చేసే ప్రయత్నం చేసి వాటిల్లో చిక్కుకుని పాపం చేస్తూ ఒక పక్క దేవుని ప్రేమిస్తూ మొర్ర పెట్టినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఉదయకాలన్నా, నో, నేను ఆలకించను, నేను వినను. మీ దోషాలు 1 కాదు 2 కాదు. ప్రార్థన చేయని ప్రభు, ప్రార్థనలు అంటావు, ఇంకా పాపం చేయని ప్రభు అంటావు, మళ్ళీ వెళ్ళి ఆ పాపాన్నే చేస్తావు. ఆ పాపాన్ని చేస్తూ ఆ పాపంలో ఉంటూ నువ్వు దేవునికి మొర్ర పెట్టినట్లయితే ఉపవాసం ఉన్నా వ్యర్థమే, ప్రార్థన చేసినా వ్యర్థమే. మొదటగా నీ మనసు మారాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ దోషాలని కప్పుకొనక ఆయన ముందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దులడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడని చెప్పి బైబిల్లో దేవుడు చెప్తున్నమాట. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటే, తమ్ముడు, చెల్లి, సహోదరి, అమ్మ, తండ్రి, విను. దేవుని ఈరోజు ఉదయకాలాన్ని నీతో మాట్లాడుతాడు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొనక కప్పుకుంటే నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండవు. పైపెచ్చు నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నువ్వు వాపోయినా సరే దానికి ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను వింటున్నాను, విననేరకున్నట్లు, చెవులేమి నాకు మందమైపోలేదు అంటాడు. ఇంకేమంటాడు, సహాయం చేయడానికి నా చెయ్యి కురస కాలేదు, కానీ నేను చెప్తున్నా మాటను కానీ, నేను చెప్తున్న ఆజ్ఞలు కానీ మీరు ఆచరించకుండా, పాటించకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళి లోకంలో కలిసిపోయి లోకాన్ని మీలో పెట్టుకొని, ప్రభువా నాకు కావాలి, ప్రభువా ఇవి అంటే ఎలా ఇస్తాడు దేవుడు? ఆయన నువ్వు చేస్తున్న పాపాన్ని ఆయన సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు గనక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనక ఈ ఉదయకాలాన్న మీ పాపాలు మారండి, మీ దోషాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మీరు మారు మనసు పొంది ఆయన కృపలో మీరు ఎదిగినట్లయితే, ఆయన పశ్చాత్తాప హృదయంతో అడిగినట్లయితే నిన్ను క్షమించి తన ముఖమును నీకు మరుగు చేయడు, తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, కాపుదలను, భద్రతను దయచేసి నీకు రక్షకుడిగా, నీకు విమోచుడిగా ఉన్న ఆయన ఎద్దుకి నువ్వు ఎందుకని ఈరోజు రాకూడదు? ఎందుకని ఆ పాపపు అలవాటు, ఆ వ్యభిచారాన్ని, ఆ అబద్ధాలను, ఆ దొంగతనాల్ని, ఆ నీచమైన కార్యాన్ని, జారత్వాన్ని, మోసాల్ని, దేవుని మీద అవిశ్వాసాన్ని అనే పాపాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టకూడదు? ఎందుకని దేవుని విశ్వసించకూడదు? ఎందుకని నువ్వు దేవుని నమ్మకూడదు? నమ్మితే ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ఖర్జూరపు మువ్వలే ఉంటారు, ఫలిస్తారు గనక. ఎందుకని నువ్వు
దేవుణ్ణి విశ్వసించకూడదు. ఎందుకని పాపాన్ని విడు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపం నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్లో అయిన తర్వాత మనం రోడ్డు పై నుంచి వెంటనే లేచిపోయి బయటకు వచ్చేస్తావా, లేదా అక్కడే పడుకుంటావా? ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయింది, ఆ బండి మీద పడిపోయారు కింద రోడ్డు మీద, వెంటనే మనం లేచి ఆ బండిని తీసుకొని మనం పక్కకు వచ్చేసే ప్రయత్నం చేస్తాం. పడిపోయాం, అకస్మాత్తుగా పడిపోయాం, ఆ పాపంలో చిక్కుకుపోయాం. లేదు అక్కడే ఉంటారంటే ఇంకా వెనకాల నుంచి ఇంకా అంతకన్నా పెద్ద వాహనం వచ్చి మనల్ని ఢీకొట్టి మనం తొక్కుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని అక్కడి నుంచి మనం లేచిపోయి పక్కకు వచ్చేయాలి. అలాగే మన పాపంలో ఒకవేళ ఈ లోకం పాపంతో నిండిపోయింది కాబట్టి ఒకవేళ పాపంలో మనం పడిపోయినా ఆ పాపం నుంచి మనం బయటకు వచ్చేసి దాన్ని వదిలించుకొని కడుక్కొని ప్రభువుని క్షమించమని అడిగి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉంటే నీకు క్షమాపణ, నీకు ఆశీర్వాదం. పాపి తన పాపంలో మరణిస్తే దేవునికి సంతోషం ఉండదు, కానీ తన పాపాన్ని విడిచిపెడితే ఆయనకి సంతోషం. ఈ ఉదయకాలంలో దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్ ఈ దేవుని మాటలు విని వాటి ప్రకారంగా చేయమని ఆయన మీ సహోదరుడిగా వేడుకుంటూ మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.